నమస్తే అండి. క్యారెట్ పెసరపప్పు ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారండి. సరే చేసేద్దాం రండి. ఇప్పుడు క్యారెట్ని తురుముకోవాలి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిన్న రోట్లో వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. క్యారెట్ని తురిమేసుకున్నాక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక బాణలి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేయాలండి. వేసేసి అవి కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఏదైతే నూరి పెట్టుకున్నామో వెల్లుల్లి, జీలకర్రను కూడా వేయాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యారెట్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఈవెన్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ పైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. మొత్తం కూడా ఒక 15 మినిట్స్ పట్టిద్ది అంతే. సిమ్లో ఉంచుకుంటే ఇంకా కొంచెం లేట్ అయ్యిద్ది కానీ ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అదిగోండి, ముక్క అంతా ఉడికిపోయింది. పెసరపప్పు కూడా చక్కగా ఉడికింది. ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకైతే కొంచెం కారం వేసుకోవాలి, పిల్లలు కాబట్టి వద్దు. పిల్లలకైతే ఇదే తీసేసి డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా ఎంత ఈజీనో.